నేను తీయను. జరిగినప్పుడు తీయకుండా నువ్వు ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు తీస్తే నాకెందుకు? వీడియో తీస్తే అవును మరి. సరే మరి లేకపోతే నువ్వు చేసే పనులకు ఎట్లుంటది? ఇది స్వీట్లు తెచ్చుకుందండి తిందామని. వీడియో కావాలంటే 6 సంవత్సరాలు బట్టి నేను వీడియో తీస్తున్నప్పుడు నేను ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదే. తీ తొందరగా పనులు నాకు చాలా ఇంకా. టైం వేస్ట్ అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఫోర్స్ చేస్తే నేనైతే చేస్తా. ఎందుకు ఇట్లేస్తున్నావు అన్ని మీద? చూపిస్తా. ఇట్లేస్తున్నావు మీద చూపిస్తా వీడియోలో. తర్వాత నువ్వు ఎప్పుడైనా ఇంకా ఇట్లా ఎందుకు వేస్తున్నావు మీద నా మీద? ఓపెన్ చేయి. అది ఇట్లా ఎందుకు వేస్తున్నావు నా మీద? అదే వీడియో తీయడానికి చూస్తా అంటే. వీడియో తీయడానికంటే నేను నాకు నచ్చినట్టు నేను చెప్పుకుంటాను. నువ్వేంటి చెప్పుకో. డైరెక్షన్ ఇచ్చేది? నా వల్లనే నువ్వు బతుకుతున్నావు, నా వల్లనే నీకు వ్యూస్ వస్తున్నాయి, మర్చిపోకు. ఎలాగా? అని ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. నీ వీడియో నన్ను చూడడానికే చూస్తున్నాడు ఎవడైనా. నిన్ను ఎవరు చూడడానికి ఎవడు వీడియో చూడట్లే, నన్ను చూడడానికి నీ వీడియోలన్నీ చూస్తున్నారు. నీవు నీకు పని పాట లేక కామెంట్లు చూస్తావు నువ్వు. ఎరిపుగలు అందరు పెడతారు కామెంట్లు, చూడొద్దు, ఓపెన్ చేయొద్దు. నా కొడుకులు వేస్ట్ గాలు కాబట్టి, ఎరిపుగలు కాబట్టి కామెంట్లు పెడతారు, పిచ్చి కామెంట్లు. ఓపెన్ చేయొద్దు కదా, అందుకే ఎవడు కామెంట్లు. నువ్వు ఎంత వేస్ట్ అంటే లైట్ పెట్టి లైట్ కట్టు నిలబడి వీడియో తీయడం ఏం లేదు. బాగా నువ్వు అంట వీడియో తీసే వీడియో ఏదంట. ఆ పిల్లోడి టీవీ కట్టెళ్తే ఆ పిల్లోడు ఏడుస్తాడు. ఏం లేదు. మనిషి దగ్గర ఎంత కోట్లు ఆస్తున్నా, తినడానికి ఎంత తింటున్నా, ఏది మనశ్శాంతి లేకపోతే వేస్ట్. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు. గోక్కుంటున్నాను అమ్మ తల్లి, గోకోవద్దు కూడా. మళ్ళీ అదే ప్రాబ్లం, ఈ పిల్లోడు అదే ప్రాబ్లం. ఏంటంటే కావాలని నచ్చినట్టుగా మాట్లాడతారేమో వీడియో పెడతాడు, తన గురించి చేసిన మాట్లాడితే పాజ్ పెడతాడు వీడియో. కానీ నువ్వు లేనప్పుడన్నా నేను చేసి పెట్టాను. చేసుకో, ఎవరికి భయం చేసుకుని పెట్టు తొందరగా. కానీ టైం పాస్ చేయకు. చూడాలనుకున్న వాళ్ళకి నీ బ్యాడ్నెస్, నీ రియాలిటీ కూడా తెలియాలి కదా. ఏం పీక్తారా వచ్చినదేమో. చూపించాలి కదా. నా కొడుకు ఏమన్నా రూపాయి తిండి పెడుతున్నాడా అడగడానికి? అది నా సంతోషం కోసం పెట్టుకుంటే ఏ రిప్పు కూడా చూస్తాడని పెట్టాను. అయితే పాడైపోయిన ఫ్రూట్స్, ఎండిపోయిన స్వీట్స్ తెస్తాడు, డబ్బులు వేస్ట్ చేయడమే. ఆ పిల్లోడికేమో సర్జరీ ఉంది, పైసలు మొత్తం ఈ విధంగా వేస్ట్ చేస్తాడు. తాగుడు, సిగరెట్లు, నాన్ వెజ్లు అంతా అనమాట. అయితే ఇదేదో తినేది తింటారు గంగిరెద్దులాగా, మళ్ళీ పైసలు వేస్ట్ అన్ని వేస్ట్ అంటారు. ఖాళీ ఎవరు చేస్తున్నారు మరి తెచ్చినవన్నీ? అదంతా బందరాలు చేతితోటి తినవచ్చు. నా దాంట్లో పెట్టగా. నువ్వు చూసే వాళ్ళందరూ మంచిగా బట్టలు వేసుకుంటున్నట్టున్నారు, మరి ఎగబడి చూస్తున్నావు కదా. ఇవన్నీ చెత్త వేస్ట్. మా చిన్నప్పుడు విజయవాడలో ఉంటుండే అదే బెస్ట్ హల్వా అంటే. యాక్చువల్లీ వంట అందరూ చేస్తారు, కుకింగ్ అందరూ చేస్తారు, కానీ చూసేవాళ్ళు మంచిగా అనిపిస్తారు. చూసే వల్ల మనసు తట్టాలి. బాగా
హల్వా తింటుంటే 5 minutes అయిపోయింది. హల్వా తింటుంటే ఇలా నమ్ముతుంటే చేస్తుంటే ప్రతి ఒక్క దానికి దాంట్లో ఉండే నెయ్యి కానీ ఏదో ఒక లాగా తగలాలి, అలా ఏం లేదు. ఇది ఒక పిండి లాగా ఉంది, నాట్ గుడ్. నెక్స్ట్ ఇవేంటి చిన్న చిన్నవి. ఇదేదో రాఖీ లాగా ఉంది, రాఖీ పండుగ. ఇప్పుడు రాఖీ పండుగ ఉంది 6వ తారీఖు, అందుకని పెట్టారంట. లేదు ఇవి అంతకుముందు కూడా. వా, ఇవి ఇంతకుముందు కూడా తెచ్చావు కదా. ఏమంటారు వీటిని? పిల్లోడు ఉన్నాడు లైట్ ఎక్కువ మేలుకుంటుంది. ఇదేంటి ఇట్లుందంట? పిస్తా ఎండిపోయినాయి, నూనె వాసన వస్తుంది. ఏం బాగాలేదు. తెచ్చేవాడి ఫ్రెష్ మిమ్మల్ని అడగాలి కదమ్మా. ఎప్పుడెప్పుడో ఎందుకు తెస్తావు? క్రియేటివిటీగా ఏదో చేశారు కానీ ఏం బాగాలేదు. చండాలకుండా టేస్టే లేదు. చేరుకుంది బాగా, అసలు బాగా. వామ్మో, ఇవేమి తిరగబడి ఉన్నాయి వీటిలో లేదు. ఏంది ఇది ఇట్లున్నాయి? ఒకటి నుంచి పిల్లకి, పిల్లలు తినేవా? చాక్లెట్ ఏదో అంత. బాగా 7 నిమిషాలు అయింది. ఆపాలా ఉంచాలా? అంటే తీసుకోలేదు అంటావుగా. ఎంత తీసుకోదని చెప్పా? తెలియదు నాకు. 14 నిమిషాలు 15 నిమిషాలు అయితే ఈ పట్టట్లో మరి ఏం చేయాలి? పాస్ పెట్టి పట్టట్లే. అందరూ వీడియోలు అంటే హెయిర్ కోమ్ చేసేసుకుని, మేకప్ వేసేసుకుని, రెడీ అయిపోయి డ్రెస్ వేసుకుని, దట్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్. మనిషి లైఫ్లో ఎట్లుంటారో అట్లనే ఉండాలి. నేను వీడియో తీస్తున్నా, నేనేం రెడీ అవ్వట్లేదు, నేను ఎట్లున్నానో అట్లనే వీడియో తీస్తున్నా. ఏదైనా షూటింగ్ ఉంటే రెడీ అవుతా, అది కూడా చూపిస్తా. బట్ దిస్ ఈస్ ద న్యాచురాలిటీ, దిస్ ఈస్ ద రియాలిటీ, లైక్ అ బిగ్ బాస్ కదా. వావ్, పూతరేకులు అంతేనా? పూతరేకులు ఇవేమో ఒకటి, ఇవేమో ఒకటి. డ్రై ఫ్రూట్, బెల్లం, షుగర్, ప్లేన్. బాగా బుట్టి బాత్రూమ్ వెళ్ళావా? బుట్టి ఇప్పుడు ఏమైనా బొమ్మలు ఇచ్చినా ఆడుకోవడానికి వాడికి ఇంకా అంత లేదు. కానీ వాడు పక్క నుండి ఫోన్ చూస్తే మాత్రం ఫోన్ చూస్తాడమ్మా. ఇదైతే భలేగా ఉంటుంది. అంటే వేల దగ్గరది ఎట్లుంటుంది నాకు తెలియదు. బయటకు చాలాసార్లు ఇది నచ్చుతుంది నాకు. కొద్దిగా గట్టి గట్టిగా ఉంటుంది, పళ్ళకంతా అతుక్కుపోద్ది. నమ్ముతున్న కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇవి కూడా బాగా వచ్చాయి ప్లేన్. పచ్చికోవా అనుకున్నా, మళ్ళా ఈ చేతులు కట్టుకుని రావాలి.
ఇవన్నీ సేమ్ ఇంతకు ముందు కూడా తెచ్చినావు కదా. ఆ పిల్ల తింటుందా నేను అట్లా కొంచెం కొంచెం కొరికి పెడితే? అదే బ్యాడ్ హ్యాబిట్. అన్ని స్వీట్లు కొద్ది కొద్దిగా తింటా ఫస్ట్ నుంచి అంతే. పిల్ల ముట్టుకుంటుందా తినేసిరు మీరు అని చెప్పి? పిల్ల ముట్టుకోదా నువ్వు ముట్టుకో. వచ్చేసి అయిపోయింది.